హూ ఇస్ యువర్ క్రష్? ఏ కాలేజ్ బ్రో, ఏ క్లాస్? మీకు మా కాలేజ్ లో వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. ఏ బ్రో, ఎవరో వాళ్ళ నెంబర్ ని పెట్టేశారు. నీ లవర్ నేమ్ చెప్పు బ్రో. యువర్ నేమ్ ఇస్ మై ఫేవరెట్. మీరు ఎప్పుడా అంటున్న ఆస్క్ మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే నేను ఇప్పుడు వచ్చేసా. మీ అందరి ప్రశ్నలకు నా సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటిది అంటే, బస్సు ఎక్కిన వారు దిగిన వరకు ఏమవుతారు బ్రో? బ్రో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి దారుణం బ్రో ఇది. అసలు ఇది ఒక క్వశ్చనేనా? నేనేం చెప్పా? ఏదైనా డిఫరెంట్ గా అడగమని చెప్పా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకైతే దీనికి ఆన్సర్ అయితే తెలీదు. నేనైతే ప్యాసింజర్స్ అనుకుంటున్నా. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ నెంబర్ 2 అయితే నన్ను చాలా మంది అడిగారు. అది ఏంటిది అంటే చెప్తా చూడండి. హూ ఇస్ యువర్ క్రష్? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీ కాలేజ్ లో మీ ఫేవరెట్ గర్ల్ ఎవరు? భగవంతుడా, అదే ప్రశ్న. మా కాలేజ్ లోనా? అది పరిస్థితి. బ్రో, నా దగ్గర నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నా దగ్గర అలాంటి అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే ఎవ్వరూ లేరు. ఇలాంటి కోతి ఫ్రెండ్స్ తప్పిస్తే నా దగ్గర ఎవ్వరూ లేరు. అది పరిస్థితి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. ఇది మీరు వింటే మీ మైండ్ యువర్ నేమ్ ఇస్ మై ఫేవరెట్. కార్తిక్, మీరు చాలా అందంగా ఉంటారు. అవునా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నాకే తెలియదు నేను అందంగా ఉంటాను. నేను కూడా ఎంతమందికి మస్తుందా? ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటిదంటే, ఏ కాలేజ్ బ్రో, ఏ క్లాస్? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా బ్రో. విజయనగరం ఏజిఎల్ కాలేజ్. ఓకే బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. లిటరలీ ఈ అమ్మాయి అయితే చాలా క్వశ్చన్స్ అయితే మనకి అడిగింది. వాటిలో కొన్నిటికి మనం రిప్లై ఇస్తాం. ఏంటివి అంటే, అయ్యి నువ్వు రీల్స్ చాలా సూపర్ గా చేస్తావు. అవునా? బాగుంటాయి నా రీల్స్. ఓకే, నీకు మా కాలేజ్ లో వాళ్ళు కూడా ఫాలో చేస్తారు అండ్ లైక్ కూడా చేస్తారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అవునా? థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా పెట్టింది. ఏంటిదంటే, నీతో కలిసి రీల్స్ చేయాలి అని నా డ్రీమ్. ఇలాంటి డ్రీమ్స్ కూడా ఉంటాయా? ఇంకొకటి, హాయ్ కార్తిక్. హాయ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ నెక్స్ట్ అని ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, మీది ఏ సిటీ, విలేజ్? మాది ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ గ్రామం. మాది బీచ్ ఏరియా, ఫిషర్ మ్యాన్స్ మేము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే, అన్న న్యూ సిరీస్ చెయ్యి ప్లీజ్. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? నాకు సిరీస్ అంటే పెద్దగా ఇష్టం లేదు. నేను నేషనల్ కంటెంట్ అయితే చేద్దాం అనుకోవట్లేదు. ఇంటర్నేషనల్ కంటెంట్ ఫన్నీ. అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్రో, ఎవరో వాళ్ళ నెంబర్ ని పెట్టేశారు. ఏం చేసుకోవాలి దీంట్లో నేను? పెట్టు, తీసుకో, పండగ తీసుకో. నెంబరా? నేను ఏదైనా నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఏదైనా డిఫరెంట్ గా అడగమన్నా. బట్ మీరు నెంబర్స్ ఏంటి పెట్టేశారు. నేను ఏం చేసుకోవాలి దీంతో? స్కిప్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో, ఈ ఫీల్డ్ ని కంటిన్యూ చేస్తావా? ఇట్లా మీ ఆదిత్య కాలేజ్ జూనియర్ తమ్ముడు, నేను నా గోల్స్ అచీవ్ అయినంత వరకు నేను ఇది కంటిన్యూ చేస్తూ ఉంటా. నీ లవ్ అండ్ సపోర్ట్ నాకుంటే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కార్తిక్, ఐ లైక్ యూ. యూ లైక్ మీ? ఐఎమ్ యువర్ ఫ్యాన్. నా ఫాలోవర్స్ అందరినీ లైక్ చేస్తా. అందులో నువ్వు కూడా నా ఫాలోవర్ కాబట్టి ఐ విల్ లైక్ యూ. ఓకే. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला हसन. నెక్స్ట్ క్వశ్చన్, కీప్ కంటిన్యూయింగ్ యువర్ లాఫింగ్ వీడియోస్ బ్రో. తప్పకుండా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఎప్పటికీ వీడియోలో అయితే స్టాప్ చేయను. అందుకనే ఈ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎల్లప్పటికీ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో, మీరు ఎంత అందంగా ఉండడానికి ఏం చేస్తారు? సంతూర్ నిగారవంతమైన శోభ. నెక్స్ట్ క్వశ్చన్,
ఊరే ఈ కామెంట్ ఏంద్రా స్వామి? అన్న బాగున్నావా, నీ పిల్లం పిల్లలు బాగున్నారా? నేను డిగ్రీ అంటేనే కొంతమంది నమ్మట్లేదు, ఇంకా పిల్లం పిల్లలేంట్రా బాబు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ ఫ్రమ్ శ్రీకాకుళం? అబ్సల్యూట్ బ్రో, నేను శ్రీకాకుళమే. వీళ్ళు ఎవరైనా చూస్తున్నవారు శ్రీకాకుళం వారు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అసెంబ్ల్ అవ్వండి. చాలా మంది అడుగుతున్నారు ఏంటిది అంటే, బ్రో క్వశ్చన్లు అడిగితే ఇన్స్టాలో పెట్టాలి కానీ ఎందుకు పెట్టట్లేదు బ్రో అంటే, నేను స్టోరీలో పెట్టి మిమ్మల్ని విసిగించాలి అనుకోవడం లేదు. ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి దానికోసమే, అందుకే యూట్యూబ్ లో లాంగ్ వీడియో చేస్తున్నా దానికోసమే. ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, బట్ వాటికి రిప్లై ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇంట్రెస్టింగ్ ఉన్నవి అడగమన్నా, బట్ అవి పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమీ లేవు. దానికి రిప్లై ఇచ్చా. బట్ నెక్స్ట్ మంత్ ఇలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నంత వరకు ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేస్తాను. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే నెక్స్ట్ మంత్ నేను పక్కా పెడతాను. సో ఈ వీడియోకి లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ లాస్ట్లీ నేను కామెంట్ పెట్టమన్నా కదా మధ్యలో, తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ కామెంట్స్ నేను అన్ని చూస్తా. వీలైతే దాని మీద కూడా వీడియో చేస్తా. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, మన వీడియోస్ డైలీ వస్తాయి. జై హింద్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్స్.